ఆదివారం వస్తే చాలు టీవీ ముందు కూర్చుని ఎరుపు కాంతిలో మెరిసే ఆ రూపాన్ని చూసేందుకు ఒక దేశం ఆగేది. శక్తిమాన్ భారత్కు తన సొంతంగా పుట్టిన మొదటి సూపర్ హీరో. విదేశీ హీరోలు మన స్క్రీన్లను నింపకముందే మన మట్టిలో పుట్టిన శక్తితో నిలబడ్డ పాత్ర. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. టెక్నాలజీ మారింది, టీవీ ప్రపంచం మారింది, ప్రేక్షకుల అలవాట్లు మారాయి. భారీ విఎఫ్ఎక్స్ ఖర్చులు, తగ్గిన స్పాన్సర్లు, పడిపోయిన టీఆర్పీలు ఇవన్నీ కలిసి శక్తిమాన్ ప్రయాణాన్ని నెమ్మదిగా ఆపేశాయి. కేవలం నడపాలనే ఉద్దేశంతో కాకుండా తన విలువలు తగ్గిపోకూడదన్న గౌరవంతోనే ఆ కథకు ముగింపు పెట్టారు. శక్తిమాన్ ఆగిపోవటం ఓ సీరియల్ ఆగినట్టు కాదు, అది ఒక యుగం కాస్త నిశ్శబ్దమైనట్టే. ఎందుకంటే అతడు కేవలం ఎగిరే హీరో కాదు, ధ్యానం, ఆత్మవిశ్వాసం, మంచి చెడుల మధ్య తేడా చెప్పిన భారతీయ ఆత్మకు ప్రతిరూపం. గంగాధర్ అనే సాధారణ మనిషి రూపంలో అసాధారణ శక్తిని చూపించి శక్తి మనలోనే ఉంది అని దేశానికి చెప్పిన హీరో. అప్పటి పిల్లల హృదయాల్లో నాటిన ఆ నమ్మకం ఈరోజు పెద్దవాళ్లయ్యాక కూడా చెరగలేదు. హాలీవుడ్కు తమ హీరోలు ఉన్నట్టే భారతదేశానికి శక్తిమాన్ ఉన్నాడు. మన సంస్కృతితో, మన విలువలతో, మన ఆత్మతో. సీరియల్ ఆగిపోయింది, కానీ భారతీయ సూపర్ హీరోగా శక్తిమాన్ నిలిచిన స్థానం మాత్రం ఎప్పటికీ ఆగదు.